నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, విపత్తు వచ్చినప్పుడు కానీ స్పందించే హృదయం చాలా ముఖ్యం. అలా ఎంతమంది స్పందిస్తారు? స్పందించిన వాళ్ళు ఏ స్థాయిలో స్పందిస్తారు? ఇప్పటివరకు మనం ఇలాంటివి మాత్రమే చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు మాత్రం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూసి ఎంతోమంది దానశీలురు కదిలి వస్తున్నారు. ఆ స్పృహ, ఆ సౌజన్యం కేవలం నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల నుంచే వస్తుందా? వారి ఆలోచన విధానం నుంచే కింది స్థాయిలో కూడా ఇలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మెగా హార్ట్, ఇంత ఇవ్వాలి అనే దానికి పరిమితి ఉండదు అని చెప్పినట్టుగా 400 గ్రామ పంచాయతీలని ఒక విధంగా పోషించే బాధ్యత, ఒక నెల రోజులు అనుకోవచ్చు, లేదా ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమానికి పోషించేటువంటి బాధ్యత తీసుకున్నారని అనుకోవచ్చు. సో అది చూసినాక ఇప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి ఈ స్థాయిలో రియాక్ట్ అంటే నేషనల్ లెవెల్ హెడ్లైన్స్లో కూడా వచ్చింది అది. అవునండి. ఆ స్థాయిలో ఇంప్రెస్ చేశారు ఆయన అందరినీ. ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా, లేదంటే ఒక సినిమా తారగా, ఇవన్నీ పక్కన పెడితే ఒక మానవతావాదిగా ఆయన అందరినీ కదిలించారని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే కేశవ్ గారు మీరు చక్కగా ఉపోద్ఘాతం చాలా చక్కగా చెప్పారు. ఒక వ్యక్తి ఎదుగుదలలో తనతో పాటు తన సమాజాన్ని, తన దేశాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు మరింత పేరు ప్రతిష్టలు సాధించుకుంటారు. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ముందు నీ కుటుంబాన్ని చూడు, తర్వాత ఈ దేశం గురించి ఆలోచించాడు. కుటుంబం అంటే ఏంటి? ఆయన కుటుంబంలాగా ఆలోచించట్లా పవన్ కళ్యాణ్ గారు. నేను ఈ సందర్భంగా సుమన్ టీవీలో ఆయన గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడగాలనిపిస్తుంది కేశవ్ గారు. ఎందుకే అంత ప్రేమ ఈ ప్రజలంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలంటే ఎందుకే అంత ప్రేమ? నీ బిడ్డల గురించి ఆలోచించవా అని అనాలనిపిస్తుంది. నిజమే కదండి. ఆయన బిడ్డలు కూడా పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు మొన్న వాయనాడులో జరిగితే కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఈవెన్ మిలిటరీ డిఫెన్స్ కూడా ఆయన డొనేషన్స్ ఎప్పుడు ఉంటుంది. ఇవన్నీ ఆయన ఇప్పటివరకు, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్చ నడుస్తుంది. లేదంటే అసలు ఎవరికి తెలియకుండానే ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ప్రజలు అతన్ని ఒక ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు, గాజువాక్ కావచ్చు, భీమవరం కావచ్చు, 10 సంవత్సరాల దశాబ్దం పైన ఓర్పుగా ఉన్నాడు సార్. అనేక మాటలు పడ్డాడు, అనేక విమర్శించారు వాళ్ళ ఫ్యామిలీని, అనరాని మాటలు అన్నారు, ఎక్కడా తొనకల పనకల. ఈ రోజున నిజంగా మీరు అన్నట్టు కర్ణుడు, ఆ రోజు మనం సేవా దృక్పథం ఎవరికి ఉందంటే కర్ణుడికి అని చెప్పుకుంటుంటాం. ఈయన అభినవ కర్ణుడు అనాలా, లేకపోతే ఏమనాలా అర్థం కావట్లా. అంటే తన బిడ్డల కోసం గురించి కూడా ఆలోచించకుండా తన బిడ్డల డిపాజిట్లు అండి కేశవ్ గారు, పిల్లల పేరు మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి కౌలు రైతులకు 34 కోట్లు ఇటు ఏంటి, పార్టీ ఆఫీసులు కడతావేంటి, ఎవరైనా పార్టీ ఫండ్ ఇస్తే తీసుకుంటే వాళ్ళు ఏదన్నా మళ్ళీ ఏదైనా సొంత పని కోసం అడుగుతారని చెప్పి వాళ్ళు రివర్స్ ఇచ్చాడండి కొన్ని కోట్ల రూపాయలు. అంటే ఎక్కడ కూడా ఏంటంటే ఒకళ్ళకి ఆయన సంపాదించిన దాంట్లో 10 మందికి చేయాలని అనుకున్నాడు తప్పితే, అంటే ఇక్కడ చూస్తుంటే మెగాస్టార్ వేసిన బాట చిరంజీవి గారిని చూసి నేర్చుకున్న ఆ పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరు చూస్తే అన్నకు మించిన తమ్ముడు అయిపోయాడు. ఇక్కడ ఇప్పుడు తండ్రికి మించిన కొడుకు రామచరణ్ ఎలా అయ్యాడో, గ్లోబల్ స్టార్గా ఎదిగాడో, ఈరోజు అన్నకు మించిన తమ్ముడుగా అటు సినిమాల్లో చేసినా, ఇటు రాజకీయాలు చేసినా, ఏది చేసినా 100% క్లారిటీతో ఉన్నాడు. ఈరోజు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఈ రోజున ఆయన నిలబడ్డాడంటే వాళ్ళ బిడ్డల గురించి కూడా ఆలోచించడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశం గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అనుకోవాలి. ఎక్కడ వాయనాడు జరిగినా, ఎక్కడ కేరళలో జరిగినా, ఎక్కడ ఢిల్లీలో సైనికులు జరిగినా, ఏది చూసినా, ఒక మత్స్యకారులు కావచ్చు, లేకపోతే విశాఖపట్నం అక్కడ చూశారు కదా మనం, ఉత్తరాంధ్రలో ఉద్దానం లాంటి సమస్యలు అంటే దశాబ్దాల తరబడి అనేక ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎవరికి లేని విధంగా ఆయన చూపించిన చొరవ, లండన్ నుంచి డాక్టర్లు పిలిపించారు. ఒకటంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలోనే ఉన్నప్పుడు, ఆ శాఖ నుంచి వస్తాయి కదా ఒక 2-3 వేల కోట్లు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి 2 కోట్లు 3 కోట్లు కాదు, 2-3 వేల కోట్లు రిలీజ్ చేయడం, రిలీఫ్ మెజర్స్ కింద రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేయొచ్చు. మరి గత ప్రభుత్వం ఆ పని చేసింది, అది చేసి వాళ్ళు చేసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు సొంత డబ్బులు రూపాయి అవి కూడా ఎంత ఖర్చు అయినా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా, బుడమేరు ప్రొటెక్షన్ కోసం 500 కోట్లు ఇస్తే అది పక్కదారి పట్టిందని. పక్కదారి పట్టి ఎగ్ పఫ్ఫులకి అయితే చాలా అయిందండి సార్ 5 సంవత్సరాల్లో. సరే, ఏదైనా కానీ వాళ్ళు ఏంటంటే ఇవాళ డబ్బు సొంత డబ్బుగా, ప్రభుత్వ డబ్బుని గత పాలకులు చూసేవాళ్ళు. ఈయన మాత్రం ప్రతి రూపాయికి కస్టోడియన్ మనం, ఈ ప్రజల ఆస్తులకి అకౌంటబిలిటీ ఉండాలనే పారదర్శకత ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి అదేమో తెలియదు కానీ వాళ్ళకే
ఇది అసలు దాన ధర్మం. మెగా ఫ్యామిలీ అంతా కలిపి చూస్తే ఎంత ఇచ్చినట్టు? దాదాపు 8,25,00,000 ఇచ్చారు సార్. ఓకే. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ₹1,00,00,000, 50,00,000 రూపాయలు తెలంగాణకి, 50,00,000 ఆంధ్రకి. ఆంధ్రాకి. రామ్ చరణ్ గారు మళ్ళీ వ్యక్తిగత ఆయన 50,00,000 ఆంధ్రకి, 50,00,000 తెలంగాణ, అంటే 2 కోట్లు. ఈయన 1 కోటి ఆంధ్రప్రదేశ్కి, 1 కోటి తెలంగాణకి, వీటితో పాటు 400 గ్రామ పంచాయతీలకు 400 లక్షలు అంటే 4 కోట్లు. అవును. అప్పుడు 8 కోట్లు అయింది. ఈ 8 కోట్లతో పాటు సాయి ధర్మతేజ అలా చూస్తా పెరిగినవాడు, ఆ, ఆయన స్ఫూర్తిగా పొందినవాడు. 20 లక్షలు, చెరువు 10 లక్షలు 2 రాష్ట్రాలకి వీటితో పాటు అమ్మ అనాథ శరణాలయం, అమ్మ వసతి గృహం అని విజయవాడలో ఉంది. అవును, ప్రతి సంవత్సరం ఆయన 10 లక్షలు ఇచ్చి చేస్తుంటాడు. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చాడంటే మెగా ఫ్యామిలీ యొక్క డొనేషన్ ఈ వరదల్లో 8,25,00,000 అంటే ఇంకా ఎవరు లేరా? ఈ మెగా ఫ్యామిలీ డొనేషన్ లో అల్లు అర్జున్ డొనేషన్ కలపొద్దా? అంటే ఇక్కడ అల్లు అర్జున్ అనేది ఆయన స్వగతంగా సొంతంగా ఎదగాలని అనుకుంటున్నాడు. ఆయన విషయం పక్కన పెట్టండి, రైట్. ఇక్కడ మెగా ఫ్యామిలీని చూద్దాం. మెగా ఫ్యామిలీనే మాట్లాడుకుందాం. 8,25,00,000 అంటే ఈ దేశ చరిత్రలో ఇంతకంటే 10 ఆస్తిపరులు ఉన్నారు ఇండస్ట్రీలో. పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత పెద్ద వాళ్ళు ఉన్నారు, సినిమా నటులు కూడా ఉన్నారు. ఎవరికి లేని ఈ గుణం ఆయన చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నట్లే ఉంది. ఎందుకంటే అన్ననే తండ్రిగా భావిస్తాడు. చూశాక మన ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత పోయి సాష్టాంగ నమస్కారం. ఆ ఎమోషన్స్ ఆ రోజు తర్వాత నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడే ఆ ఎమోషన్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈయన చేసిన సేవా గుణం. 3 రోజులు ఎక్కడ లేరన్నారు కదా, బయటికి రండి మీరు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో విమర్శించడం కాదు, నేను లేనని విమర్శించడం కాదు, నాతో పాటు నా కాన్వాయ్లో రాండి. ఇది ఆయన 22 కిలోమీటర్లు వెళ్ళడానికి అవకాశం లేకపోతే పొక్లైనర్ పైన ఎక్కి చంద్రబాబు నాయుడు గారు, జీవీఎల్ నరసింహారావు గారు కూడా ట్వీట్ చేశారు, ఈ వయసులో ఆయన అంత దూరం అసలు ఎలా ప్రయాణం చేశారు దాని మీద. అంటే ఆ కన్విక్షన్ అనేది కనబడుతుంది చాలా క్లియర్గా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఎఫర్ట్స్ ప్లస్ అధికార వ్యవస్థను ఆయన ఏ విధంగా అయితే కోఆర్డినేట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారో దాని గురించి ఆయన మాట్లాడారు. అదే అండి ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని చూసి వ్యవస్థ మారుతుంది. వ్యవస్థని ఈరోజు ప్రేరేపించి తన అభిమానులు కూడా బర్త్డే చేసుకోకుండా లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నారు సార్. దేనికోసం? ఈ యొక్క సీఎం సహాయ నిధికి. జనసేన కార్యకర్తలు పిఠాపురం నుంచి చూసుకోవచ్చు, ఉత్తరాంధ్ర నుంచి చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు డబ్బులు పోగు చేసి. పంచాయతీరాజ్ శాఖ కూడా ఉద్యోగులు పెద్ద డొనేషన్ మామూలు విషయం చెప్పండి సార్. వాళ్ళు దాదాపుగా ఎంత ఇచ్చారు సార్? వాళ్ళు 14 కోట్లు ఇచ్చారు. 14,85,00,000 మొత్తం 14,85,00,000 రూపాయలు. మేము 30 పంచాయతీరాజ్ స్టాఫ్ 14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు 75 లక్షలు, 10 లక్షలేమో నీటిపారుదల తాగునీటిపారుదల శాఖ స్టాఫ్. అవును, అదొక 14. వాళ్ళ ఉద్యోగులంతా నేను మాట్లాడేటప్పుడు అండి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. మేము మా నాయకుడిని చూసి స్పందిస్తున్నాం. మేము ఇంతవరకు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాం, ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదంటారు. మా నాయకుడి పట్ల మేము నడవాలంటున్నారు. అంటే అది కూడా ఎవరిది? 14,85,00,000 రూపాయలు ఆయన ఇన్స్పిరేషన్తో ఇచ్చినాయి కదా. ఆ పక్కన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు శశిభూషణ్ గారు, ఒకవైపు ఏమో కృష్ణతేజ. అంటే కేరళలో కూడా వరదలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నాడు. ఎంత సిస్టమేటిక్గా సార్, ఎంత టీము. ఈయనకి బలం ఏంటంటే మంచి టీమును సెలెక్ట్ చేసుకున్నారు. టీమును కూడా ప్రేరేపించడం. వ్యక్తి ఈ రోజు ఉంటారు, రేపు పోతారు సార్. వ్యవస్థ ముఖ్యం. ఆ వ్యవస్థ బాగు కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పడే శ్రమ ఏదైతే ఉందో, ఈరోజు మీరన్నట్టు సెంట్రల్ మెయిన్ మీడియాలో, ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా ఆయన్ని వ్యక్తిత్వాన్ని గురించి ప్రశంసిస్తున్నారంటే దాన్ని మనం ప్రశంసించాలి. నేటి తరం నాయకులు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా. ఎవరైతే విమర్శనవాదులు, లౌకికవాదులు ఎవరైతే ఉంటారో, వ్యక్తిగత విమర్శలు చేసేవారు, ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడి, రోజా ఏమంటుందండి, మాజీ మంత్రికి చేసిన రోజా, ఆమె ఆడుకుందాం రానే దాంట్లో 1000 కోట్ల కుంభకోణం అంట. రేపు మాపు ఆమె కూడా ఏమైందో తెలియదు. ఆమె ఇంట్లో ఉండి హనీమూన్కి వెళ్ళావు, ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ అంటది. లోకేష్ ఫీల్డ్లో ఉండి మంగళగిరిలో పనిచేస్తూ ఉంటే హైదరాబాద్ నుండి ఏం చేస్తున్నావు అంటది. విమర్శించడం చాలా తేలికండి, కానీ మీరు విమర్శించేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలా. కానీ అలా విమర్శలు పక్కన పెడితే ఈ నిర్ణయాలు, ఈ వితరణ ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద అమౌంట్ అనౌన్స్ చేయడం, సీఎం రమేష్ గారు ₹1,00,00,000 అనౌన్స్ చేయడం, ప్రభాకర్ రెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ ₹1,00,00,000 అంటే రాజకీయ పార్టీల నాయకులు కూడా ఫస్ట్ టైం ఇండివిజువల్ గా అనౌన్స్మెంట్లు చేశారు. రాజకీయ నాయకులు కదిలించేటట్టు చేశారు. అంటే ఈ ప్రకృతి విలయం అలా చేసింది సార్. అదే సమయంలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా 2 రాష్ట్రాలకి 10 లక్షలు లప్పున పెద్ద డొనేషన్స్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఇచ్చిన, మీరు చెప్పినట్టుగా 8,25,00,000 తర్వాత మళ్ళీ ఈనాడు ఫ్యామిలీ
రామోజీరావు గారు 5 కోట్లు. 5 కోట్లు పెట్టి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు సార్. ఎప్పుడు చేస్తారు. మనం గతంలో కూడా చూసాం, కర్నూలులో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఇల్లు కూడా నిర్మించి ఇచ్చారు. వాళ్ళు ట్రాన్స్పరెన్సీ. వాళ్ళ తర్వాత మళ్ళీ భువనేశ్వర్ గారు హెరిటేజ్ ఫుడ్స్ నుంచి 2 కోట్లు, ప్రభాస్ గారు 2 కోట్లు, 2 రాష్ట్రాలకు చెరువు కోటి 2 రాష్ట్రాలకు చెరువు కోటి రూపాయలు ఇచ్చారు. ఇక కోటి రూపాయలు అంటే చాలా మంది ఇచ్చారు. మహేష్ బాబు కావచ్చు, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని నాగార్జున కాదు కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రూప్ నుంచి అన్నారు. వాళ్ళు కోటి రూపాయలు వాళ్ళు ఇచ్చారు. సో ఇట్లా చాలా మంది వచ్చారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా భారీ సంస్థల ప్రతినిధులు, వాళ్ళ ఫౌండర్స్ క్యూ కడుతున్నారు, మేము డొనేషన్స్ ఇస్తాం అనేటువంటి రీతిలో. సో ఇదంతా కూడా నాయకత్వంలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ట్రస్ట్. బాలకృష్ణ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో అయితే ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరూ ఎప్పుడు లేని విధంగా స్పందించారు. ఆ రాష్ట్రానికి ఒక 50 లక్షలు, ఈ రాష్ట్రానికి ఒక 50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన 1 కోటి రూపాయలు తెలంగాణ నేను స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇస్తానంటున్నాడు. అంటే హైడ్రా చేస్తున్న పనిని అప్రిషియేట్ చేస్తా, ఆ యొక్క ఎలా చేయాలో ఏపీకి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా, మన చెరువుల్ని, మన ప్రకృతిని, మన పార్కుల్ని కాపాడుకుందాం అనే ఇదిలో రేవంత్ రెడ్డి, అంటే ఇక్కడ పార్టీల చుట్ల చూడండి, ఇక్కడ వ్యవస్థను నడిపే నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ప్రశంస పొందుతున్నారో అందరి చేత, స్వయంగా వెళ్ళి కలిసి 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఇది రాజకీయాలు కావాల్సింది. అంటే కక్షలు కార్పణ్యాలు కాదు సార్. ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు స్పందించే హృదయం కావాలి. అది మెండుగా మెగా ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ కూడా 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసింది కదా, 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసింది. కేశవ్ గారు మీరు కూడా తెలియదు సార్, 2 లక్షల వాటర్ బాటిల్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పార్టీకి ఫండ్స్ చాలా ఇస్తాయి. ఆయన పార్టీకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, ఎన్ని విదేశాల నుంచి వచ్చినాయి మీకు కూడా తెలుసు. ఎలక్ట్రల్ బాండ్స్ లిస్ట్ లో వచ్చినాయి కదా సార్. దాంట్లో నుంచి 1 కోటి రూపాయలు దేనికి సరిపోతాయి సార్? దేనికి సార్? దేనికి ఉపయోగం? ఆయన సంస్థల సొంత డబ్బుల నుంచి తీసినప్పుడు, సొంత వ్యాపార సంస్థల నుంచి తీసినప్పుడు శభాష్ అంటారు. అదేం కాకుండా నువ్వు పార్టీ నుంచి ఇచ్చేది ఉపయోగం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఈ రోజు 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆయనకి ఏం వ్యాపారాలు లేవు అంటారు కదా, అవన్నీ పాపం వ్యాపారాలు లేవు. వ్యాపారాలకు సంబంధించిన సార్ వ్యాపారాలు, ప్రజాసేవ ఇదే నా ధ్యేయం, నా లక్ష్యం అని చెప్తున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ప్యాలెస్లు ఉంటాయి, ఎప్పుడు లండన్ వెళ్ళాలంటే వెళ్తారు. దాదాపు ఈ దేశంలో 33 కేసులు ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీద ఉన్నారు. ఇవన్నీ ఓకే, ఆధారాలు నిరూపించినప్పుడే ఆయన దోషి అవుతాడు, అప్పుడు దాకా నిర్దోషి. ఈ మధ్యకాలంలో మనకి ప్రతి మనిషి జీవితంలో మీరైనా నేనైనా పుట్టుక మరణం 2 ఉంటాయి. దాని మధ్య మనం ఏం సాధించాం, ఈ సమాజానికి మనం ఏం చేసాం అనేదే కావాలి. ఇక్కడ సొంత సంస్థల నుంచి డొనేట్ చేస్తే 10 కోట్లు చేస్తే ఏమవుతుంది? అందరూ ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడం కోసం డొనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఫీల్ అవుతున్నారేమో. పార్టీ నుంచి ఒక సేవా కార్యక్రమంగా తీసుకొచ్చారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో వచ్చినటువంటి విపత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నటువంటి విధానం, రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ మనం చూస్తున్నాము. అవును. ఆయన నిన్న కీలకమైంది హైడ్రా ప్రస్తావన చేశారు. అవునండి. ఇప్పుడు బృహత్తర బాధ్యత పర్యావరణ శాఖ మంత్రిగా అడవులు పరిరక్షణ. ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అంటే కూడా చాలా ఈ చెరువుల వ్యవస్థ మొత్తం కూడా గ్రామాల పరిధిలో కంప్లీట్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రోల్ చాలా క్లియర్ అవుతుందా? ఇక్కడ ఇంకా బాధ్యత పెరిగేటువంటి స్కోప్ ఉందా? ఈ విపత్తు తర్వాత యంత్రాంగాన్ని ఎలా నడిపించాలి, దీనికి ఒక డైరెక్షన్ ఇస్తారు? డెఫినెట్గా అండి. ఉభయ రాష్ట్రాలు ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకుంది, ఈ విపత్తు నుంచి నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి మంచి ఆక్సిజన్ ఇచ్చాలి, మంచి వాతావరణం ఇవ్వాలి, మన చెరువులు, మన సరస్సులను కాపాడుకోవాలని ఆలోచన చేశాడా. ఇప్పుడు మరింత హైడ్రాకి పూర్తి అధికారులు ఇచ్చారు. 3500 చెరువుల బాధ్యత కూడా హైడ్రాకి అప్పచెప్పేశారు. ఎక్కడ ఆక్రమణలు గురైతే నోటీసులు ఇచ్చేసి కొట్టేసామన్నారు. అది నిజంగా ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని చెప్పేసి బొలిశెట్టి సత్య గారి నుంచి, నాగబాబు గారి కాడి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారంటే 90% బుడమేరు ఆక్రమణకు గురైతే దాని ఎవరు నిర్వాహకులు? గత ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? దీన్ని డెఫినెట్గా మీరు అన్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు అన్ని కంప్లీట్ ఈయన ఇంటర్లెక్క ఉంటుంది. దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పర్యావరణ ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాబట్టి అక్కడ పక్కనున్న రాష్ట్రం ఏ విధంగా స్టెప్ తీసుకుంటున్నారు, ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిరక్షించుకోవాలనే బాధ్యత డెఫినెట్గా తీసుకుంటారు. బుడమేరు ఉదంతం తర్వాత ఏపీలో గట్టి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఉంటాయి డెఫినెట్గా. ఎవరు అక్రమార్కుల గుండెల్లో ఇక ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. హైడ్రాని ప్రశంసించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అక్రమార్కులు, ఈ కబ్జాకోర్ల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక మెగా హార్ట్ని పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వ్యక్తిగతంగా చూస్తే, ఈ వరద విపత్తు సహాయాల విషయంలో సంస్థల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చూస్తే ఆ స్థాయిలో విరాళాలు ఇచ్చినటువంటి నాయకులు ఎవరూ లేరు. ప్రధానంగా రాజకీయాల్లో ఉండి, ప్రభుత్వ హోదాలో ఉండి
తన వంతుగా సొంత డబ్బుని దానం చేస్తున్నటువంటి నాయకుడు ఎవరో లేరనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇక ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ ఆక్రమణలు, కబ్జాలు, దందాలపైన ఉక్కుపాదం మోపడం ఖాయం అనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హైడ్రాని ప్రశంసించినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఏపీలో కూడా ఈ తరహా సంస్థ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. సో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.